ఎస్బీ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజు భువనగిరి పట్టణంలోని 9, 26, 8, 5, 6, 7, 19, 32, 34, 17, 18 వార్డుల్లో 3,60,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. భువనగిరికి సంబంధించి వివిధ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాం. సరే, ఇప్పుడు అంతకుముందు హౌసింగ్ బోర్డు కూడా దాదాపు 1 కోటి పైచీలకు నిధులు పెట్టి ఆడ డ్రైనేజ్ అంతకుముందు అస్తవ్యస్తంగా ఉండే, మరి దాని మీద డ్రైనేజ్ లైన్లను ఒక 2 నెలలు అయినా స్టార్ట్ చేసాం, 2 నెలల కింద స్టార్ట్ చేసినాం. అట్లనే ఇంకా కొన్ని లైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది పక్క 26 వార్డులకి వెళ్ళి కూడా ఇక్కడ స్థానికులు ఇంకా ఒక 2 లైన్లు కూడా వేసేది ఉందంటే అవి కూడా వేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో మొత్తం ఇక్కడ 9th వార్డులో కూడా తిరిగినాం ఇప్పుడు. అట్లనే మొత్తం అటు హనుమాన్ వాడ కానీ, అర్బన్ కాలనీ కానీ, ఇవన్నీ కూడా అన్ని వార్డులలో 17 వార్డు ఉంది, అట్లనే 16 వార్డు ఉన్నట్టుంది. ఇవన్నీ చాలా వార్డు 18 ఉంది, 19 ఉంది. ఈరోజు దాదాపు 15-16 వర్క్స్, ఆల్మోస్ట్ 15-16 వార్డులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ, ఈ కార్యక్రమాలు చూస్తూ మళ్ళీ ఆ సంబంధిత వార్డులల్లో ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి చేయగలుగుతాం అవన్నీ కూడా చూసుకుంటా వెళ్తూ ఉన్నాం. 3,63,00,000తోటి ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రమోద్ 3,63,00,000 అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన 10th దగ్గర పడుతున్నాయి. అంటే ఏమవుతుందంటే అంతకుముందు అస్తవ్యస్తంగా ఉండే, అవన్నీ చక్కదిద్దాలి, చెయ్యాలి, లేకపోతే పనికిరాని బ్లాక్ చూడు ఇది మొత్తం బ్లాక్ అయింది అప్పుడు. అందుకని జెట్టింగ్ మిషన్, సరే ఈరోజు ఇంకొకటి ఏంటో ఫస్ట్ టైం జెట్టింగ్ మిషన్ అనేది వచ్చింది. జెట్టింగ్ మిషన్ అంటే ఈ అండర్ గ్రౌండ్ యూజీడీ లేడ్ అవుతున్నాయో లైన్లలో, ఆ లైన్లను మొత్తం క్లీన్ చేయడానికి ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు, మా చైర్మన్ గారు, కమిషనర్ గారు, మరి కౌన్సిలర్ అయితేంది తీర్మానం చేసి 40 లక్షలతోటి జెట్టింగ్ మిషన్ తీసుకొచ్చారు. ఇది కొత్త జెట్టింగ్ మిషన్. 7 డ్రైనేజ్ బ్లాక్ అయినా ఒక 60 మీటర్ల వరకు కూడా, 60 మీటర్లు కదా, 60 మీటర్ల వరకు కూడా క్లీన్ చేయగలుగుతాం. సో ఇది ఫస్ట్ టైం ఇది హౌసింగ్ బోర్డులోనే ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఓకే, సో ఎనీవే అంటే ఇంకా ముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా ఆ 1-2 గంటలలో అది క్లీన్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ కొత్త జెట్టింగ్ మిషన్ తోటి మనందరికీ కొంత మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అంతా తిరిగేది ఇంకా చాలా ఉన్నాయి. ఎనీవే, థ్యాంక్ యూ.